ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఎంత? ప్రస్తుతం అక్కడ ఎన్నికల్లో సినీ తారలు సత్తా చాటగలరా? మూవీ స్టార్లను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదా? తమిళనాడు ఎన్నికల్లో ఎంతమంది బిలియనీర్స్ ఉన్నారు? కోయంబత్తూర్ ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. తెలుగు వారంతా ఎన్డీఏకే ఓటేయాలని కోరారు. అధికార డీఎంకే ఇండీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ డీఎంకేలను ద్రోహులని, వారికి బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో చిత్తశుద్ధితో రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కేవలం రాజకీయ స్వార్థం కోసమే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. దేశంలోని సగం జనాభా కలిగిన మహిళలనే ఇండీ కూటమి ఓడించిందంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూర్, చెన్నై లాంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని, ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. మహిళా రిజర్వేషన్లు బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదో మీరే చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, నాకొక్కరికే క్రెడిట్ అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి, అవసరమైతే మీ ఫోటోలు కూడా వేసి మీరు సహకరించారని పబ్లిసిటీ ఇస్తారని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా టీవీకే నిలిచింది. విజయ్ అగ్రనటుడు కావడంతో ఆయనకు మహిళా అభిమానులు, యువత ఫాలోయింగ్ బాగా ఉంది. రాష్ట్ర ఓటర్లలో సుమారు 20% మంది యువత ఉండటంతో వారిలో అత్యధిక శాతం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీవీకేకు ఇవి తొలి ఎన్నికలు కావడంతో ఆయన ప్రభావంపై రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. సుమారు 18% వరకు ఓటు బ్యాంకు దక్కించుకోవచ్చని, ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయ అవకాశాలను తారుమారు చేయొచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపినా ఓటర్లకు సుపరిచితులైన వారు తక్కువ మందే. వారిలో పార్టీ అధ్యక్షుడు విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబూరు నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ త్యాగరాయ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుమారు 20 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, మిగతా చోట్ల 15,000 నుంచి 25,000 వరకు ఓట్లు పొందొచ్చనే అంచనాలున్నాయి. సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి 16 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తమిళ జాతీయవాదం, ప్రకృతి, వ్యవసాయం, మార్పు వంటి భావోద్వేగాలతో కూడిన నినాదాలతో యువతను ఆకర్షిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్ల మద్దతు మరింత కూడగట్టుకుంటూ ఓటు బ్యాంకును 1.07% నుంచి 8.22% పెంచుకుంది. ప్రతిసారి కొత్త తరం ఓటర్ల మద్దతు కారణంగా ఈ ఓటు బ్యాంకు పెరిగిందని ఓ అంచనా. ప్రస్తుత ఎన్నికల్లో యువ ఓటర్లు కొత్తదనం, సినీ ఆకర్షణ దృష్ట్యా టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అది ఎన్డీకే ఓటు బ్యాంకుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. సినీ నటుడు దివంగత విజయకాంత్ స్థాపించిన డీఎండీకే, నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం, నటుడు కరుణాస్ కు చెందిన ముక్కులత్తోర్, పులిపడే పార్టీలు ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి తరఫున 5 చోట్ల పోటీ చేసిన డీఎండీకే సుమారు 3%, ఒంటరిగా పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం 3.77% ఓట్లను పొందాయి. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు డీఎంకే కూటమిలో ఉండటంతో ఆ కూటమికి అదనంగా 4 నుంచి 5% ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య బాగా పెరిగింది.
2021లో 13% మంది ఉండగా ఇప్పుడు 18% పెరిగారు. తీవ్ర నేర కేసులు ఉన్నవారు 6% నుంచి 10% చేరుకున్నారు. జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పోల్చితే రాష్ట్ర పార్టీల్లోనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి మహిళలపై నేరాలు చేసిన కేసుల్లో 18 మంది ఉండగా హత్యా నేరం కేసుల్లో 13 మంది, హత్యాయత్నం కేసుల్లో 44 మంది ఉన్నారు. కేసులున్న అత్యధికులు పోటీ చేస్తున్న నియోజకవర్గంగా తిరునెల్వేలి ఉంది. అక్కడ 20 మంది అభ్యర్థుల్లో 9 మందిపై కేసులు నడుస్తున్నాయి. క్రిమినల్ కేసులే కాదు, అభ్యర్థుల ఆస్తులు సైతం విపరీతంగా పెరిగాయి. 5 కోట్లు అంతకు మించిన ఆస్తులున్న అభ్యర్థులు ఏకంగా 10.40% మంది ఉన్నారు. 50 లక్షల నుంచి 5 కోట్ల మధ్య ఆస్తులున్న వారు 25% పైనే ఉన్నారు. పోటీ చేసే అభ్యర్థుల్లో 22 మంది బిలీనియర్లుగా తేలారు. అత్యధికంగా 8 మంది బిలీనియర్లు టీవీకేలో ఉన్నారు. ఆ తర్వాత డీఎంకేలో 7 తేలారు. అత్యధిక ఆస్తిపరులు అన్నా డీఎంకేలోనే ఉన్నారు. ఇందులో 170 మంది అభ్యర్థుల పత్రాలు పరిశీలించగా సగటు ఆస్తి 53 కోట్లకు మించి ఉంది. ఆ తర్వాత డీఎంకే 175 మంది పత్రాలు చూస్తే సగటున 21 కోట్లని తేలింది. కాంగ్రెస్ లో 27 కోట్లు, ఏఎంఎంకేలో 26 కోట్లు, టీవీకేలో 16 కోట్లు, బీజేపీలో 14 కోట్లు అభ్యర్థులకు సగటు ఆస్తులున్నాయి.